ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన దీర్ఘాయుష్యు కోసం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ధన్వంతరి దేవికి ఆయుర్ మహాయాగం నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల్లోని సప్తనదుల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన నీటితో పూజలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. ప్రధానంగా ఆత్మకూరు నగరం పట్టణంలో మహాయజ్ఞం చేయడం జరిగింది. అలాగే వేద పండితులకు సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఉపాధి లేదో వాళ్ళకి 3,000 చొప్పున ప్రతి నెల ఇచ్చే పథకాన్ని కూడా రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం మనతో వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. ఈ మహాయజ్ఞం చేయాలని ఆ సంకల్పం ఎలా వచ్చింది? దీని వెనుక ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఈరోజు నిరంతర సేవ అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించాలని ఆలోచన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి కూటమి నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఇది మామూలు జన్మదినం కాదు. ఇది 75వ వసంతం. 75 సంవత్సరాల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రం, అలాగే విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసి ఈ రాష్ట్రాలను ప్రగతి ముందుకు తీసుకుపోవాలని నిరంతరం శ్రమించేటువంటి శ్రామికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుని యొక్క 75వ జన్మదినోత్సవం ఒక ప్రత్యేకత ఉండాలి. ఆయనకి ప్రజల యొక్క ఆశీస్సులతో పాటు, శుభాకాంక్షలతో పాటు అష్టదిక్పాలకులు, త్రిమూర్తులు, దేవతలు ఆయన్ని ఆశీర్వదించాలి అని అంటే ఇటువంటి మహాయజ్ఞం జరగాలి. ఆ మహాయజ్ఞంలోనే ఆయనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని అందించి ఆ దేవతల యొక్క జీవనలని ఆయన అందిపుచ్చుకొని ఈ రాష్ట్రాన్ని ఆయన పరిపాలన చేయాలి సజావుగా అని చెప్పి ఆలోచన చేసి ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాతోటి కలిసి పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి నాయకులు, అలాగే పెద్దలు అందరూ కలిసి కార్యక్రమం ఏదైనా చేద్దామని అంటే మేము దేవాదాయ శాఖ మంత్రిగా నేను ఆలోచన చేసి అనేక మందితో చర్చించాను. ఆగమ పండితులతో హిందూ ధర్మం మీద చర్చించినప్పుడు ఇలాంటి హోమం అవుతుంది, ఆ హోమం కానీ చేస్తే ఆయనకి నిరంతరం ఆయనకి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి, ఆయన మరింత ఆరోగ్యవంతుడిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని చెప్పి అందరూ సలహా సూచనలు ఇచ్చాక వారి ఆలోచన మేరకు ఏ రకమైనటువంటి పూజలు చేయాలనేది కూడా మరి ఆగమ పండితుల యొక్క సలహా మేరకే ఇది ఎక్కడ చేయాలి అని అంటే కూడా నాకు జిల్లాలో నా నియోజకవర్గంలోనే ఇది చేసి ఈ ప్రాంతం నుంచే ఆయనకి మంచి ఆశీస్సులు అందించాలి అని చెప్పి ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందుకనే అందరి యొక్క ఆమోదం ఇందులో ఉంది. మా ఒక్క ఆమోదమే కాదు, భగవత్ సంకల్పం కూడా అదే. ఆ భగవతేచ్ఛ, భగవంతుని యొక్క నిర్ణయం, వారి యొక్క ఆశీస్సులు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ నాకు సహకరించినటువంటి తీరు, విధానం ఇది విజయవంతం అవడానికి దోహదపడి సనాతన ధర్మాలని కాపాడడానికి ఉపయోగపడాలి. దానికి మనం ప్రభుత్వం తరఫున తోడుగా ఉండాలి వేద పండితులు. కానీ వేదం చదివి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి నెలకి 3,000 రూపాయల సంభావన ఇస్తూ 3 సంవత్సరాల పాటు ఇచ్చి వాళ్ళ అందరికి కూడా ఏదో ఒక భృతి దొరికే వరకు ఈ సంభావనని మనం ఇవ్వాలి అని చెప్పి ఆ నిర్ణయాన్ని అమలు చేయడమే ఇవాళ మేమందరం కలిసి చేసినటువంటి. సీఎం చంద్రబాబు నిండు 100 ఏళ్లు హాయిగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ఈ మహాయాగం చేయడం జరిగింది, హోమం చేయడం జరిగిందని, అలాగే హిందూ ధర్మాన్ని 10 కాలాలు పరిరక్షించేందుకే వేద పండితులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నెలకు 3,000 చొప్పున వేతనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని మంత్రి ఆనం రామనాయుడు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరితో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.